అక్కల్లారా అమ్మల్లారవో అక్కల్లారా ఈ వార్త వినరండే యేసేను నమ్ముకొండే ఈ వార్త వినరండే యేసేను నమ్ముకొండే మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు అమల్లారవో అక్కల్లారా అమల్లారవో అక్కల్లారా ఈ వార్త వినరండే యేసేను నమ్ముకొండే ఈ వార్త వినరండే యేసేను నమ్ముకొండే తెలియజేస్తారు. పిల్లరా, ఈ లోకంలో మానవులందరికీ కూడా పాపము ద్వారానే భారము, ఎందుకనగా పాపము వచ్చే జీతము మరణము. ఈ మరణము నుంచి తప్పించుకోలేక మానవుడు ఎన్నో ప్రయాసలు ఎన్నో చెప్పులు పడుతూ ఉన్నారు. ఈ పాప మరణము నుంచి పిల్లలు తప్పించగలిగినది క్రీస్తు రక్తము. ఆ ప్రభువైన క్రీస్తు రక్తం గురించి ఈ మధ్యాహ్న కాలంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము కడగబెడతారో పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన, పరలోక రాజ్యానికి వారసత్వమని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా పిల్లల మరణము నుంచి పిల్లలు రాబో ఉగ్రత నుంచి తప్పించగలిగిన ప్రభువైన యేసు క్రీస్తు వారిని మీరు తెలియజేస్తున్నారు. ఇంకా ఎన్నో విషయాలు మందిరానికి మీరు వెళ్ళగలిగినట్లయితే పిల్లల దైవజనుల ద్వారా మీరు తెలుసుకుని మీ ఆత్మ జీవితంలో కుటుంబ జీవితంలో సుఖ సౌఖ్యాలతో సంతోషంతో ఉండాలని ఈ వార్తను మీకు తెలియజేయడానికి వచ్చినాం. పిల్లరా, లోకంలో ఉన్నవారు అందరూ అనుకుంటారు మేము చేసిన పాపానికి ఎవరైనా క్షమించగలరా, మేము చేసిన తప్పులకు ఎవరైనా ప్రాయశ్చిత్తం చేయగలరంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు నేను మిమ్మల్ని క్షమించి ఉన్నాను, మీ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు తెలియజేస్తున్నారు. కనుక మనలో ఉన్న ఏ పాపమైనప్పటికీ ఏ శాపమైనప్పటికీ ఆయన క్షమించి పవిత్రులుగా చేయడానికి ఆయన పొందలేకపోతున్నాము. మనం అనుకున్నది ఏది జరగట్లేదు అనుకుంటున్నాము. వాటన్నిటి నుంచి విడిపించడం కొరకే లోక రక్షకుడుగా, ఏకైక రక్షకుడుగా, జగద్ రక్షకుడుగా ఈ సత్యమీనరండే ఇది కళ్ళగాదు చెల్లే, ఇది కళ్ళగాదు తమ్మి, ఇది కళ్ళగాదు తాత.